వెల్కమ్ టు హైబ్రిడ్ ప్రాజెక్ట్. ఎందుకు హైబ్రిడ్ ప్రాజెక్ట్ అంటున్నాను అంటే, సో డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్స్ అనేది మార్కెట్లో చాలా అంటే థౌజండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మా ప్రాజెక్ట్లో వచ్చేసి హైబ్రిడ్ ఎందుకు అంటున్నానంటే, ఇది డిటిసిపి అప్రూవ్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం సేఫ్ ఉంటాము. సెకండ్ వచ్చేసి మీకు ఇక్కడ ఏదైతే విజువల్స్ ఇక్కడ కనబడుతున్నాయో, ఇది రిసార్ట్ క్లబ్ హౌస్ ఏరియా. కంప్లీట్ డెవలప్మెంట్ మీరు లైవ్లో చూడొచ్చు. ఆ విధంగా డెవలప్మెంట్ చూసాము. ఇది సెకండ్. థర్డ్ వన్ వచ్చేసి ఇది శ్రీగంధం చెట్టు. సో ఇది 5 years ఏజ్డ్ శ్రీగంధం చెట్టు. సో ఇది ఆల్మోస్ట్ మనకి 25-30 feet హైట్ ఉంది. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిటిసిపి రిసార్ట్ ప్లస్ శ్రీగంధం ఇది హైబ్రిడ్ అన్నట్టు. సో జనరల్గా మనం డిటిసిపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్లాట్ అప్రిసియేషన్ వస్తుంది. అది మెయింటెనెన్స్ దాని సెక్యూరిటీ బేస్ పైన మనకి రిటర్న్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటిసిపి అని చెప్పాను కదా, ఇది ఫుల్ సెక్యూర్డ్ మనకి. మేము మా తరపున 15 years కంప్లీట్ ప్రాజెక్ట్ ఫెన్సింగ్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము చూసుకుంటాము. దాంతోపాటు ఏదైతే మీ ప్లాట్ ఏరియా ఉంటుందో అందులో శ్రీగంధం ప్లాంటేషన్ అనేది చేస్తాము. సో ఈ శ్రీగంధం ఏంటి మేము ఓన్గా చేస్తున్నాము అంటే కాదు. మేము ఈ ప్రాజెక్ట్ అనేది ఐడబ్ల్యూఎస్టి గైడ్లైన్స్ ప్రకారము, ఈ ఐడబ్ల్యూఎస్టి అనేది ఇండియా వైజ్లో రీసెర్చ్ సెంటరు. మీరు కూడా గూగుల్ చేయండి. ఇది బెంగళూరులో ఉంటుంది రీసెర్చ్ సెంటర్. సో ఆ టీమ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గైడ్లైన్స్ తీసుకొని ఈ చెట్టు సీడ్ సెలెక్షన్ అప్పటి నుంచి ఈ మెయింటెనెన్స్, ఈ హైట్ రావడానికి మనకి 5 years టైం పట్టింది. సో స్టార్టింగ్ అర్లీ స్టేజ్లో ఏం చేస్తామంటే, మనం విత్తనం తీసుకొని సీడ్, సెలెక్టెడ్ సీడ్, దాన్ని శాప్లింగ్ చేస్తాము. శాప్లింగ్ చేసిన తర్వాత దాన్ని కవర్లో కన్వర్ట్ చేస్తాము. సో ఎప్పుడైతే శాప్లింగ్ నుంచి కవర్లో కన్వర్ట్ చేస్తామో, ఈ చెట్టుకి సపోర్ట్ చెట్టు అనేది ఉండదు. 90% ఫుడ్ అనేది ఈ సపోర్ట్ ప్లాంట్ నుంచి ఈ శ్రీగంధం, వైట్ శాండిల్వుడ్ అనేది ఫుడ్ ఇంటేక్ చేసుకొని గ్రోత్ అనేది ర్యాపిడ్గా గ్రోత్ వస్తుంది. సో అర్లీ స్టేజ్లో ఏం చేస్తామంటే మేము కంది మొక్కలు ఇస్తాము. సో అది ఆల్మోస్ట్ 1.5 year వరకు మనకి కంది మొక్కల సపోర్ట్తో ఈ శ్రీగంధం చెట్టు అనేది ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది. లేటర్ ఆన్ అంటే మీన్ వైల్ టైంలో ఏం చేస్తామంటే, సైడ్స్ ఒక 4 feet డిస్టెన్స్లో సెస్బానియా అనే చెట్లు వేస్తాము. అది మీకు ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ చెట్టు మనకి సెస్బానియా అనేది 4 years వరకు సపోర్టింగ్ ఇస్తుంది. ఈ టైం గ్యాప్లో మనము మేజర్ సపోర్టింగ్ ట్రీ ఇచ్చేసి ఇక్కడ మామిడి ఇచ్చాము, మామిడి చెట్టు. సో ఇంకొక సెక్టర్లో మేము జామ చెట్టు ఇచ్చాము, సీతాఫల్ ఇచ్చాము. ఇట్లా డిఫరెంట్ ఇది లాంగ్ టర్మ్ సపోర్టింగ్ ట్రీస్. ఇది ఆల్రెడీ 6 years గ్రోన్ ట్రీ. ఇంకొక మనకి 8+ yearsలో ఇది హార్వెస్టింగ్ అనేది చేస్తాము. సో ఏదైతే మీ ప్లాట్ ఉందో దీంట్లో చెట్టు పెట్టి మెయింటెనెన్స్ అంతా మేమే చేస్తున్నాం కాబట్టి 15th yearలో ఈ ప్లాంటేషన్ అంతా కూడా హార్వెస్ట్ చేస్తాము.